ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ మరో పార్టీతో కలిసి వెళ్లొచ్చని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ పేరిట కేటీఆర్ జగన్ సమావేశం కావడం ఆ రెండు పార్టీల ఇష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని పునరుద్ఘాటించారు. కడప ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సరైన వివరాలు కేంద్రానికి ఇవ్వలేదని, చిత్తశుద్ది ఉంటే ముందుకు రావాలని సూచించారు. యూపీఏ ఫ్రంట్ అంటున్నాడు, వాళ్ళు ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో ఎవడు ఇష్టం వచ్చిన ఫ్రంట్ లోకి వాడు వెళ్ళొచ్చు. చంద్రబాబు నాయుడు చెప్పిన ఫ్రంట్ లోనే ఉండాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఏమన్నా రూల్ ఉంటే నాకైతే తెలియదు. మరి 2014లో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసింది, అన్యాయం చేసింది, మోసం చేసింది, తన్నండి, నరకండి, చంపండి అని చెప్పాడు కదా. మా జాతీయ అధ్యక్షులు ఖచ్చితంగా చెప్పారు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని. చిత్తశుద్ధి రాయలసీమ పట్ల ఉంటే దీనికి కావాల్సినటువంటి సమాచారం ఇచ్చి త్వరితగతిన ఈ కడపలో స్టీల్ ప్లాంట్ కట్టించడానికి సహకరించేవాడు.